లేదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇదిగోండి ఈరోజు అయితే బెడ్రూమ్ సదిరేస్తున్నా. చూస్తున్నారు కదా, అయితే సెల్ఫ్లో అయితే బెడ్రూమ్ ఇది. బెడ్రూమ్ అంతా సదిరేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి బుక్స్ కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇవంతా ఇప్పుడు నీట్గా చేసేస్తాను అనమాట. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మా పిల్లలు అయితే బట్టలు చూడండి ఎట్లా గుంజి పెట్టారో, ఎంత క్లెన్జీగా ఉంది. ఇప్పుడు ఇదంతా సదరాలి. పైన అయితే బుక్స్ ఉన్నాయి, మా సారీ నా ఈ బుక్స్ ఉన్నాయి పైన. ఆ బుక్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నీట్గా పెట్టేసేయాలి. టాప్లు, నైటీలు, లెగ్గిన్స్, చున్నీలు, శారీస్ అండి ఇవి. దేనికదే పెట్టుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే చిన్నపిల్లలు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి టిప్స్ తెలియకపోవచ్చు. సో ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఉంటారు ఆల్రెడీ. ఈ రూమ్స్ చదువుకోవడం వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. తప్పుగా అయితే అనుకోవద్దు. ఇది కూడా తెలియదమ్మా కానీ అనుకోవద్దు. ఇప్పుడు మడత పెట్టేవన్నీ నైట్ డ్రెస్ ప్యాంట్లు పిల్లలవి. ఇవన్నీ ప్యాంట్లన్నీ ఒక దగ్గర పెడతా. టీ తాగారండి? సాయంత్రం పూట కదా, ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. చాయ్ తాగారా? మేమైతే ఇప్పుడే తాగిన, గిన్నెలు దోమేసిన. ఇప్పుడు ఖాళీ ఎందుకని ఇంకా రూమ్ అంతా గలీజ్గా ఉంది అనేసి, పిల్లలు బట్టలు సెల్ఫ్ అయితే గలీజ్గా ఉంది అని నేను ఇప్పుడే తీసిన. సరే ఇది నాది కదా, పక్కన పడేసి. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి పిల్లల ప్యాంట్లు అయితే. ఇప్పుడు అన్నీ దేనికి అవి మడత పెడుతున్నా. కొన్ని అయితే మడత పెట్టేసిన.
ఇగో ఇవన్నీ టీ షర్ట్లు. ఇవైతే ఫ్రాక్స్, గౌన్లు అంటారు కదా అవి. ఇక ఇవన్నీ బనీన్లు. ఇదిగోండి ఫోల్డింగ్ మళ్ళీ పోతుంది చూడండి.